హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 2వ వచనం, అతడు తిరిగి వచ్చి తిమ్నోతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల్లో కుమార్తెల్లోనైనా కానీ నా జనుల్లోనే కానీ స్త్రీ లేదనుకోండి, సున్నతి పొందిన ఫిలిప్పీల నుండి కన్యకను తెచ్చుకున్నట్టుకు వెళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో, ఆమె నాకు ఏమైందంట, ఇప్పుడు భాషలో అయితే ఏమంది, ఐ లవ్ హర్ అన్నమాట. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. ప్రేమలో పడిపోయారంటారు కొంతమంది. పడిపోయాడంటే ఇక వాళ్ళు లేవడం ఏంటండి, ప్రేమలో పడిపోవటం ఏంటండి అర్థం కాదు. యవన కాలంలో ఒక ఉద్రేకం ఉంటుంది, యవనస్తుల పట్ల ఒక ఆకర్షణ ఉంటుంది. అదంతా నిజమైన ప్రేమ అనుకుంటే అది అజ్ఞానం. అది శారీర ఉద్రేకంలో ఒక లైకింగ్, నువ్వు ఒకటి ఇష్టపడతావు. ఇష్టం అనేది వేరు, ప్రేమ అనేది వేరు. ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. ఏంటండి, నీకు ఒకటి ఇవాళ ఇష్టం, నాకు ఇష్టమైందని ఓ చీర కొనుక్కుంటారండి. కొన్ని రోజులు నాకు ఏం చేస్తారు చెప్పండి, ఓ 4 సార్లు కట్టుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు, ఇంకో కొత్త చీర వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు, ఇది పడేస్తారు అవతల. అది కావాలి, అది ఇష్టమైంది, ఇది అక్కర్లా. ఇది ఇష్టం అన్నావు కదా, అది అప్పుడు ఇష్టం, ఇప్పుడు ఇది ఇష్టం. ఏంటండి, ఒక కారు కొనుక్కుంటారు కొంతమంది, భలే ఇష్టం నాకు ఈ కారు అంటే అంటాడు. కొత్త కారు వచ్చింది అనగానే ఈ కారు పడేసి కొత్త కారు కొనుక్కుంటాడు. ఏంటంటే ఇష్టం అనేది ఎప్పుడూ ఉండదు, ఒక సీజన్లో, ఒక సమయంలో, కొంతకాలం ఉంటుంది. వివాహం విషయంలో ఇలాగ ఇష్టమైందని కాసేపు ఒక అమ్మాయిని, కాసేపు ఒక అబ్బాయిని, ఇంకొక అబ్బాయిని, ఇంకొక అమ్మాయిని చేసుకోవడం కుదురుద్దా? ఏమండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నామని 3 నెలలు అయిన తర్వాత ఈ అమ్మాయితో నేను బతకలేను, ఈ నాకు వద్దు అని జగడాలాడే వాళ్ళు ఎంతమంది చూస్తున్నాం. ఆ ఇష్టం పోయింది, ఆ ఇష్టం అంతా పోయింది. జాగ్రత్త అండి, ఇక్కడ యవనస్తులు యేసునామములో హెచ్చరిస్తున్నా. వివాహం విషయంలో పెద్దలకు వదిలిపెట్టండి, దేవుని చిత్తానికి వదిలిపెట్టండి. మీ ఇష్టాలు చేసుకోకండి, తర్వాత కష్టాలు పడతారు. ఏంటది, మీ ఇష్టాలు చేసుకుంటే తర్వాత కష్టాలు పడతారు. ఇంతవరకు బాగానే ఉంది. సంసోను వచ్చి తల్లిదండ్రులకు చెప్పారు. మీలో కొంతమంది చెప్పరు అమ్మ నాన్నకి కదండి, చెప్పకుండానే పెళ్లి చేసుకుంటారు, చెప్పకుండానే తిరుగుతారు, చెప్పకుండానే ఒక విధమైన ఇష్టాన్ని పెంచుకుంటారు. జాగ్రత్త. సంసోను వచ్చి చెప్పినప్పుడు తల్లిదండ్రులు చెప్పారు సలహా, వద్దు నాయనా. సరే నాన్న, సరే అమ్మ అన్నాడా, మీరు చేయకపోతే నేనే చేసుకుంటా పెళ్ళి, నువ్వు చెయ్యకపోతే నేనే చేసేసుకుంటాను అని వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడండి. పెళ్లి చేసేసుకొని ఆ రోజే గొడవ పెట్టుకున్నాడండి. మళ్ళీ గొడవ పెట్టుకొని భార్య మీద అలిగి మళ్ళీ అమ్మ నాన్న దగ్గరకు వచ్చేసాడు. సాధారణంగా మన దేశంలో భార్యలు అలిగి వెళ్ళిపోతుంటారండి, కానీ ఈయన అలిగి వచ్చేసాడు ఇక్కడ. నిజమే, ఈ రోజుల్లో నాకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి, మా ఆయన అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి, తొందరగా వచ్చేటట్టు ప్రార్థన చేయండి. అలిగి ఇంట్లో నుంచి ఆయన వెళ్ళిపోయాడంటే ఏటో. ఏంటండి, ఇలాగ అయిపోయింది పురుషుల సంగతి ప్రస్తుతం. నీ ఇంటిని వదిలిపెట్టి నువ్వు ఇంటికి శిరస్సుగా ఉన్నావు, ఎక్కడ నువ్వు వెళ్ళిపోతావు? ఇల్లు వదిలిపెట్టి, భార్య బిడ్డలు వదిలిపెట్టి. ఎంతమంది ఈ రోజున భార్య బిడ్డలు వదిలిపెట్టి ఊర్లెంబడి తిరుగుతుంటారు దేశ దిమ్మరలాగా. ఏంటండి, మీరు ఒకవేళ ఉద్యోగం నిమిత్తమో మరి ఇతర కారణాలు పెట్టో ఇల్లు వదిలిపెడితే ఇంటి దగ్గర ఇంటికి ఫోన్ చేసి మాట్లాడండి. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా, దేవుడు అందుకు ఇచ్చింది ఫోన్లు ఇచ్చింది ఎందుకు? భార్య బిడ్డలతో మాట్లాడటానికి, పనికి మళ్ళతో మాట్లాడటానికి కాదు. ఏంటండి, భార్య బిడ్డలతో మాట్లాడరు. సెల్ ఫోన్ ఎత్తి చూడండి, భార్యతో ఒక ఫోన్ ఉండదు అక్కడ. ఊర్లో వాళ్ళందరితో మాట్లాడతాడు ఆయన, 100 మందితో మాట్లాడతాడు. అందులో ఒక్క కాలు కూడా ఆ భార్యకి కానీ బిడ్డలకు కానీ చేసింది ఉండదండి. అది సరైన పద్ధతి కాదు. మేము ఎక్కడున్నా రాత్రి 11:30 అయినా 12:30 అయినా నేను ఇంటికి ఫోన్ చేసి నా భార్యతో మాట్లాడా, మన వాళ్ళకు ప్రార్థన చేశా, పిల్లలకు ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేశా. ఎప్పుడైనా అలాగే చేస్తాం. మేము పడుకునే ముందు మేము ఏ ఊర్లో ఉన్నా ఫోన్లో అయినా కనీసం ప్రార్థన చేసుకుంటాం, ఇంట్లో ఉంటే కలిసి ప్రార్థన చేసుకుంటాం. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవాలి, కుటుంబం అంతా దేవునితో గడపాలి. చాలామంది ఈ రోజున దేవుని ఇచ్చినటువంటి కుటుంబాన్ని ప్రేమించడం లేదండి, తల్లిదండ్రుల్ని గణపరచడం లేదు. తప్పిపోయిన వారిమైన మనం, జారిపోయిన వారిమైన మనం, విసిగిపోయిన వారిమైన మనం ప్రభు వైపు తిరిగితే, పశ్చాత్తాపడితే దేవుడు సహాయం చేస్తాడు. సంసోను తన చివరి జీవితంలో జ్ఞాపకం చేసుకొని, దయచేసి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని
ఆ దేవాలయంలో 2 స్తంభాల మధ్య నిలబడ్డప్పుడు తన బలవంతా పుంజుకొని ఒక్కసారి నన్ను క్షమించు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు తన శక్తిని తనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తను రెస్టోర్ అవ్వడం చూస్తున్నాం. కానీ దేవుని ప్రణాళిక తన జీవితంలో చెడిపోయినప్పటికీ అంత్యములో ఒక చిన్న కార్యాన్ని తన జీవితంలో చేయగలిగాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇది పాపలోకము నాయన. ఎక్కడ చూసినా పాపమే నాయన, ఎక్కడ చూసినా దౌర్జన్యమే నాయన, ఎక్కడ చూసినా మోసాలు అబద్ధాలే ప్రభువా, ఎక్కడ చూసినా వ్యభిచారాలు తండ్రి, మానభంగాలు నాయన. తండ్రి, ఇలాంటి నీచమైన లోకంలో నీ కొరకు బ్రతకడానికి మాకు శక్తి దయచేయ్యా. ఈ లోకంలో బ్రతకలేక విసిగిపోతున్నామయ్యా. ఇటువంటి అన్యాయస్తుల మధ్య ఉండలేక విసిగిపోతున్నామయ్యా. అందా మమ్మల్ని శోధించేవారు, మమ్మల్ని బాధ పెట్టేవారు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడా అని అవమానపరిచేవాడు, నీ దేవుడు ఏడని అడిగి ఎగతాళి చేసేవాళ్ళు మా చుట్టూ ఉన్నప్పుడు విసిగిపోకుండా సహాయం చేయి. మా దేవుడు నాతో ఉన్నాడు, మా దేవుడు నాకు సహాయం చేస్తాడు, మా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నా కోసం ప్రాణం ఇచ్చినవాడు, నా దేవుడు నన్ను బ్రతికించేవాడు, నా దేవుడు నన్ను పరలోక రాజ్యానికి చేర్చేవాడని ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయను ఆయన. ఏ కుటుంబాల్లో భార్య భర్తల మధ్య సమస్యలు ఉన్నాయో, ఈ భర్తను విడిచిపెట్టేయాలి, ఈ భార్యతో విడాకులు తీసుకోవాలి అని ఎవరెవరు తొందరపాటు నిర్ణయాలు చేస్తున్నారో అటివారు మనసు మార్చుకొని నా భార్యను కొత్త భార్యగా చేసి దేవుడు నాకు ఇస్తాడు, నా భర్తను నూతన సృష్టిగా చేర్చి నాకు ఇస్తాడు, నా భర్త మనసును దేవుడు మార్చగలడు, నా కుటుంబాన్ని కట్టగలడని నిరీక్షణతో వెళ్ళడానికి సహాయం చేయను ఆయన. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుము తండ్రి. అంచె దినాల్లో మేమున్నామయ్యా. విరక్తితో ఈ లోకం జరుస్తుంది నాయన, దిగులుతో ఈ లోకం నడుస్తుందయ్యా, కృంగుదలతో ఉంది, విసుగుదలతో ఉంది. ఇలాంటి జీవిత సమస్యల మధ్యలో మేము క్రీస్తునందు ఆనందించేవారిగా, ఎల్లప్పుడూ సంతోషంగా ప్రభువునందు సంతోషించే వారిగా ఉండడానికి సహాయం చేయను ఆయన. తండ్రి, ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండడానికి సహాయం ఇచ్చేయి. సంతుష్టి సహితమైన భక్తి కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయి. ఈరోజు నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి ఏ విన్నపాలను నీ బిడ్డలు నోరు తెరిచి చెప్పుకుంటున్నారో వాటిని వారికి నీవు అనుగ్రహించుము నాయన, విడిపించుము తండ్రి, స్వస్థపరచుము నాయన, పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించుమని క్రీస్తునామనుడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళు, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ రినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకు ముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు, మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచెదినాల్లో ఉన్నాం. ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచినట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం.
చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలరు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మిమ్మల్ని చూడటానికి ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పక వస్తారు కదా. ప్రతిధ్వని